హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాల తాలికలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. దీనిలో ఇలా పాలను యాడ్ చేసుకుంటే కొద్ది కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చెక్కిడాల గిద్దలు తీసుకొని ఈ సైజు ఉండదు, దీంట్లో ఆ పిండి పెట్టుకొని తాలికలు ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇది చేత్తో అయినా చేసుకోవచ్చు, నేను చెక్కిడాల గిద్దలతో ఒత్తుతున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని దీనికి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిని దీంట్లో పెట్టుకోవాలి. ఇలా నిండా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా గిద్దల్లో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, గిద్దలతో నొక్కిని ఇలా వచ్చినాయి. చేత్తో అయినా చేసుకోవచ్చు, చేత్తో చేశాను మీకు చూపించడం కోసం. నేను 2 రకాలుగా చేశాను. చేతిలో పిండి తీసుకొని కాస్త నెయ్యి రాసుకొని ఇలా రోల్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు పాలు యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మొత్తం 5 గ్లాసులు ఫ్రెండ్స్. ఒక్కొక్క గ్లాసు బియ్యం పిండికి 5 గ్లాసులు యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసులు పాలు, 2 గ్లాసులు నీళ్ళు. అచ్చంగా పాలతో అయినా చేసుకోవచ్చు, బాగా చిక్కగా వస్తుంది. కొంచెం పలుచగా రావాలంటే కాస్త నీళ్ళు యాడ్ చేయాలి. అందుకే నేను 3 గ్లాసులు పాలు, 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ పాలు మరిగించాలి ఉడుకుతున్నప్పుడు. ఇప్పుడు ఈ పాలు ఇలా ఉడుకుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఎప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి కంగారుగా ఉండదు. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకుని తాలికని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత తిప్పొద్దు ఫ్రెండ్స్, అలాగే ఉన్నాయండి. ఇప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాం కదా, అర గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం 1 గంట నానబెడితే త్వరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. నేను 1 గంట నానబెట్టి కడిగి ఇవి యాడ్ చేస్తున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడకనివ్వాలి. తాలికలు ఎప్పుడైతే ఉడుకుతాయో అవి పైకి తేలుతాయి ఫ్రెండ్స్, అప్పుడు ఉడికినట్టు మనకు తెలుస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బెల్లం సిరప్ తయారు చేసుకుందాం, బెల్లం పాకం. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాం కదా, గ్లాసున్నర, అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం తీసుకోవాలి. అర గ్లాసు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు తిప్పాలి. బెల్లం కరిగిన తర్వాత బెల్లం పాకాన్ని వడపోసుకొని ఇదిగో ఇలా గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం పాకం బాగా చల్లారిపోవాలి. నేను ఇలా ముందుగానే బెల్లాన్ని కరిగి పెట్టి ఇలా పాకాన్ని తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం పాకం రావసరలా, జస్ట్ అలా కరిగితే చాలు. కరిగిన దాన్ని అలా వడపోసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కాస్త చూస్తా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఇలా ఇలా తీసుకొని చూడాలి. సగ్గుబియ్యం అంతా ట్రాన్స్పరెంట్గా ఉడకాలి. ఉడకకపోతే మళ్ళీ అలా ఉడికే వరకు ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగు అంటుతుంది. ఇప్పుడు ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. యాలకుల పొడి యాడ్ చేసుకోండి. యాలకుల పొడి యాడ్ చేసినాక ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆరనివ్వండి. ఆరినాక అప్పుడు బెల్లం పాకం యాడ్ చేయాలి. అలా వేడివేడిగా ఎమ్మటే బెల్లం పాకం యాడ్ చేస్తే పాలు ఇరిగినట్టు అవుతాయండి. అందుకే బెల్లం పాకం పూర్తిగా ఆరిపోవాలి. ఇది కూడా ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత బెల్లం పాకం యాడ్ చేసుకుందాం. 10 నిమిషాలు ఆరిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకొని
ఇలా తిప్పాలి ఫ్రెండ్స్. బెల్లం పాకం యాడ్ చేసుకొని ఇలా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని వేయించుకొని దీంట్లో కలుపుకోవాలి. కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు, నేను వేయట్లేదు. ఇలా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ దీంట్లో ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇలా కలుపుకోండి. పాల తాలికలు రెడీ. ఇలా వేడివేడిగా బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.